మీరు నా ఛానల్ కనుక ఫాలో అయ్యేది ఉంటే నేను ఈ రెసిపీ ఆల్రెడీ లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఒకసారి చూడకుండా మాత్రం చూడండి. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. బట్ కొన్ని రీప్లేస్మెంట్స్ నేను అందులో చెప్పాను. అది ఏం చెప్పాను అనేది ఇందులో డైరెక్ట్ అప్లికేబుల్ చేశానన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ పుట్నాల పిండి తీసుకొని అందులోనే నెయ్యి వేసేసుకొని మంచిగా ముద్దలాగా వచ్చే వరకు కలిపేసుకోనండి. కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ దాన్ని ఒక డో లాగా కలపండి. ఇప్పుడు ఇలాంటి మౌల్స్ కనుక లేకుంటే మాత్రం జస్ట్ రౌండ్గా బాల్స్ లాగానైనా చేసుకోవచ్చు, లేదా టిక్కీస్ లాగానైనా చేసుకోవచ్చు. అయితే నేను లాంగ్ వీడియోలో చెప్పిన ప్రాసెస్ ఏంటి అంటే, నేను పాలు పోసి క్రీమ్ చేశాను, చాక్లెట్ సిరప్ చేశాను. సో అలా కాకుండా జస్ట్ ఓన్లీ కొబ్బరి నూనె అండ్ కోకో పౌడర్ అండ్ హనీ తోటి చేశానండి. ఒక్కసారి ఇది చూడండి. పాలు కానీ వాటర్ కానీ ఏది యాడ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ దీస్ 3 ఇంగ్రీడియంట్స్నే యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి, చాలా చాక్లెటీ లాగా వచ్చింది. అంటే సాఫ్ట్గా కాకుండా క్రంచీగా వస్తుంది అన్నమాట. అదన్నమాట డిఫరెన్స్. ఒకవేళ కనుక వీడియో చూడకుంటే చూసేసేయండి.